మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకట్రావు గేట్ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొట్టుకున్నాయి. ఘటనలో 3 మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక మృతుల్లో 7 ఏళ్ల బాబు ఉన్నట్లుగా గుర్తించారు. పైగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందినట్లుగా తెలుస్తుంది. కార్ల యొక్క అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మృతులు ఎండి గౌస్ అలీ, అజీం బేగం ఓ చిన్నారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి వెంకటాపురం నుంచి ఒక కేసు ఆర్టీ కేసు వచ్చిందండి. దాంట్లో సుమారుగా ఒక 9 మంది కార్లో ఉన్నారు. ముస్లిం పిల్లలు, పెద్దలు అందరూ. ఒకతను స్విఫ్ట్ డిజైర్ కార్లో వచ్చి వీళ్ళందరినీ గుద్దడం జరిగింది. దాంట్లో 2 డ్రైవర్ స్పాట్ హెడ్ చనిపోయారు. అండ్ ఒక బాబు 2 years బాబు అతను కూడా చనిపోయాడు. మిగతా అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో 3 పిల్లలు, వాళ్ళందరూ 3ని నీలఫర్ హాస్పిటల్ తరలించారు. అండ్ ఇంకా 3 ఆ లేడీస్ని వాళ్ళని ఉస్మా హాస్పిటల్ తరలించారు. వాళ్ళలో కూడా వాళ్ళ 2-3కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరూ ఐసీయూలో ఉండి కొంచెం సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇక్కడ మన ఏరియా హాస్పిటల్ నర్సాపూర్లో 2 డెడ్ బాడీలు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఆ డ్రైవర్ మరియు ఇంకా ఒక చిన్న బాబు 2 years బాబు, వాళ్ళిద్దరు డెడ్ బాడీలు ఇక్కడ మార్చిలో పెట్టడం జరిగింది.